ఈ నెల కరెంటు బిల్లులు మాత్రం కసిరేకిస్తాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే లాస్ట్ 2 నెలల నుంచి కొంచెం తగ్గించారు బిల్లులు, అంతకుముందుతో పోల్చుకుంటే కొంచెం తగ్గించారు. ట్రూ అప్ ఛార్జీలు వీటిని దాంట్లో లేకుండా చేసుకొచ్చారు. ఎందుకంటే ఎప్పటి నుంచినో జగన్ వచ్చినప్పటి నుంచి కరెంటు ఛార్జీల భారం మాత్రం దారుణంగా పెరుగుతూ వచ్చింది. ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారు. ఓ పక్కన సోలార్ పవర్ తెచ్చారు, విండ్ పవర్ తెచ్చారు, దాంతో అంత మిగిలింది ఇంత మిగిలిందని ఓ పక్కన చెప్తూ ఇటు పక్కన జనాలను ఎత్తిన మాత్రం బిల్లులు భారీగా బాధిపడేశారు. అదేమంటే చంద్రబాబు టైంలో ఒప్పందాలని రద్దు చేసుకుంటాం లేదా వాటిని పక్కన పెట్టేయడంతో వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ తీసుకోలేదు కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించారు. మళ్ళీ ఈయనకు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇక్కడ డబ్బులు కట్టి దీని ఇంపాక్ట్ ఫేస్ చేయడం అయింది. మనందరం కూడా బిల్లులు బాధుడికి బలయ్యాం. ఇప్పుడు ఈ 2 నెలలు ఎలక్షన్స్ అని కొంత తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఈ నెల ఒక పక్కన మండుటెండలతో ఏసీల వాడకం పెరిగిపోవడం, రెండో పక్కన ఈ బాధుడు కలిపి కరెంటు బిల్లులు ఈ నెల అయితే ఒక్కొక్కరికి అదిరిపోబోతున్నాయి.